కుక్క పిల్ల తెలుసా? బొచ్చు కుక్క పిల్ల. దాన్ని శుభ్రంగా చూస్తాం, ఇంట్లో స్నానం చేపిస్తాం, సబ్బు పెట్టి దూముతాం, దానికి పౌడరు, సంతూరు పౌడరు అన్నీ తెస్తాం. బయట ఉన్న కుక్కలు అన్నీ చూస్తూ ఉంటాయి, దీని వరం ఎట్టుంది, ఏదో రోజు బయటికి రాకపోతే ఇది అనుకుంటాం. ఇది ఒకరోజు యజమానిని వదిలేసిపోయింది. ఇది యజమానిని వదిలేసి ఆయన ఇక్కడ నుంచుని పట్టుకున్నాడు, యజమానిని వదిలించుకుని పారిపోయింది. ఈ ఊరకొక్కలు ఊరుకుంటాయా? దీని సంగతి చూద్దాం అనుకున్నాయిగా. ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో అన్నీ ఎగబడి కలబడిపోతున్నాయి. దీని సోకు, దీని అందం, దీని పొగడరు, దీని వ్యవహారం చూద్దాం అనుకో అన్నీ ఎగబడ్డాయి. మళ్ళీ పరుగు 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 పరుగున ఉరికెత్తుకుంటూ వచ్చి యజమానుడు కాల్సొందలో నుంచి అరుతుంది. అప్పుడు దాకా అరవలేదు అది, అప్పుడు దాకా అది అరవలా. కానీ ఎప్పుడైతే యజమానుడి పక్కన నిలబడిందో మళ్ళీ దానికి ధైర్యం వచ్చింది. ఈరోజు ఒక మాట చెప్తాను, దేవుడు నీతో లేకపోతే మన బ్రతికేం కావాలి? ఆయన నీతో ఉండబట్టే ధైర్యంగా బ్రతుకుతున్నావు. కళ్ళెదురుగున్న కష్టాలు కనబడుతున్నా కానీ, కళ్ళెదురుగున్న సమస్యలు కదలాడుతున్నా కానీ, కళ్ళెదురుగున్న అనేకమైన అనారోగ్యాలతో అనేక మంది కుటుంబ సభ్యులు తిరుగుతున్నా కానీ ధైర్యంగా బ్రతకగలుగుతున్నావు అంటే కారణం యజమానుడు ఉన్నాడు. ఆయన ఉండబట్టే బ్రతుకుతున్నావు. ఆయనే నిన్ను విడిచి వెళ్ళిపోతే, నేను తలుపు తీయగా అతడు వెళ్ళిపోయాను, అతడే వెళ్ళిపోతే అసలు ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు ఏమవ్వాలి? ఆయనే వెళ్ళిపోతే నీ బ్రతుకేమవ్వాలి? యవ్వన కాలంలో నీ దేహాన్ని దేవుడికి ఇవ్వకుండా యవ్వనేచ్ఛలన్నీ నెరవేర్చుకొని శరీరం అంతా ఉడిగిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తే ఉపయోగం ఏంటి? కుళ్ళిపోయిన కాయ తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చినట్టే నీ బ్రతుకు. కుళ్ళిపోయి చీడపట్టిపోయిన కాయలు ఇస్తావా? తీసుకెళ్ళి అవతల పాడేస్తావు. ఈరోజు నీ బ్రతుకు అంతే. దేవుని దగ్గరికి రావాలి, ఆయన తలుపు తడుతున్నప్పుడు తలుపు తీయాలి. ఆయనే ఉంటాడులే, కృప నిత్యం ఉంటుందిలే అని నువ్వు అనుకుంటే అతడు వెళ్ళిపోయాను. ఈ 2023 సంవత్సరం అంతా వ్యర్థం చేసాం. 2024 మొదటి దినాల్లో ఉన్నాం. ఇప్పుడైనా తలుపు తెస్తావా? లేకపోతే ఆయన వెళ్ళిపోయినప్పుడు తలుపు తీసి ఎత్తుకుటం నువ్వు మొదలు పెట్టావనుకో, దెబ్బలేగా, నిందలేగా, అవమానం అంట. పై వస్త్రం తీస్తే ఎంత అవమానం అండి. మరి ఇంట్లో కూర్చున్నంతసేపు, దేవుడు పిలుస్తున్నంతసేపు నువ్వు పలకలేదే? దేవుడు తలుపు తడుతున్నంతసేపు నువ్వు పలకలేదే? ఆయన బయట నిలబడి మంచుతో తల తడిసిపోతున్నా కానీ, గాయం కలిగిన చేతులు కిటికీలోంచి చాపుతున్నా కానీ పట్టించుకోవాలి నువ్వు. నీది ఏమంటే ఉంటాడులే, ఆయనే ఉంటాడు. ఆయన నేను వచ్చేంతవరకు ఉంటాడు. ఉండడు ఆయన. తలుపు తీసేంత లోపే అతడు వెళ్ళిపోయాను. ఈరోజు ఈ మాట నీ మనసులో ఉండాలి. అతడే వెళ్ళిపోతే మన బ్రతికేం కావాలి? ఆయనే వెళ్ళిపోతే మన జీవన విధానం ఏమవ్వాలి? పౌలు గారు ఒక మాట అంటారు, దేవునికే కోపం రేపేంతటి వారమా మనం? దేవునికి కోపం రేపేటి వారం మనమా? ఆయనకే కోపం వస్తే, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు, సముద్రము సైతము పాయలు చేయగలిగిన వాడు, ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని జరిగించగలిగిన వాడు, ఆయనకే నువ్వు కోపం తెప్పిస్తే, ఈ భూమిని తూకం వేయగలిగిన వాడు, ఆయనకే నువ్వు కోపం తెప్పిస్తే ఇంకా ఎలా? ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఎర్ర సముద్రము సహితము ఎదిరించగలిగావు, దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆయనే నీకు ఎదురొస్తే ఏం చేయగలవు? మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత తలుపు దగ్గర ఆయన నిలబడినా కానీ
తీయలేదంటే భయం లేనట్టేగా. తలుపు దగ్గర ఎన్నో సందర్భాలలో ఆయన నిలబడినా కానీ నువ్వు తలుపు తీయలేదు. కారణం ఏంటి? ఆయన నాతో ఉంటాడులే అని అనుకుంటున్నావు. యెహోవా ఆత్మ సంసోనును విడిచిపెట్టగా ఏమైంది? చెట్టు కట్టేశారు తీసుకెళ్ళి. అతనికి గ్రహింపు లేదు, ఇంకా దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టిందన్న ఆలోచన లేదు. నువ్వు అనుకుంటున్నావు నా కోసం ఎదురు చూస్తాడులే ఆయన నాకు ఉంటాడులే. యెహోవా ఆత్మ అతనిని వేడబాపెనని అతనికి తెలియదు. సంసోను బలం కలిగిన వాడే, దేవుడు తోడుంటే. సంసోను బలశాలి, దేవుడు తోడుంటే. సంసోను సింహము సైతము చేల్చగలిగిన వాడు, దేవుని తోడుంటే. యెహోవా ఆత్మ అతనిని ఎడబాపినని అతనికి తెలుసుకోలేదు. ఏమైపోయాడు? చెట్టు కట్టేశారు తీసుకెళ్ళి. జాగ్రత్త, దేవుడు నాతో ఉన్నాడులే అని చెప్పి ప్రయాణం చేస్తున్నాం. దేవుడికి కోపం వస్తే దేవుడు అన్నాడే, వీళ్ళు నా విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశించరు వీళ్ళు. ఎంత కోపంగా అన్నాడు అన్నమాట. ఇక ఆయనే ఆ మాట అంటే బ్రతికేమవ్వాలి? ఆయన ఎదురు నిలబడితే మనం ఏం చేయాలి? నువ్వు అనుకుంటున్నావు దేవుడు కోపం ఎందుకు వస్తలే పాస్టర్ గారు అంటే చెప్తాడు. ఒత్తిగితే పాస్టర్ గారు కోపం రావాలి, కానీ పాస్టర్ గారు వస్తే కోపం వద్దేమో, కానీ దేవుడికి ఎందుకు వద్దే? జాగ్రత్త. ఆయన నీ కోసం ఎదురు చూస్తాడు అనుకుంటున్నావు. ఎదురు చూడటం దేవుణ్ణి ఆహ్వానించలేకపోతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళకి దేవుణ్ణి ఆహ్వానించరు. చూసారా కొన్ని పెళ్ళిళ్ళు? దేవుడు ఉన్నాడు అక్కడ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు వాడు. కొన్ని కుటుంబాలకు దేవుని ఆహ్వానించరు, కొన్ని ఇంట్లోకి దేవుని రానివ్వరు, కొన్ని వ్యవహారాల్లో దూరం ఉంచుతారు. నువ్వు అనుకుంటున్నావు ఆయన అక్కడే ఉంటాడని. ఎందాక యేసుని నీవు ఎరగకుందువు, ఎందాక యేసుని నీవు ఎరగకుందువా, ఎందాక హృదయము బయట నిలువమందువా. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. సందేహమేలా సంసేదమేలా, ప్రభు యేసు గాయములను పలికించి చూడు, గాయాలలో నవ్రేలు నాకించి చూడు. హల్లెలూయా. ఎందాక ఎదురు చూస్తా? ఎందాక యేసయ్య అంటే ఎవరో తెలియదని తలుపు దగ్గరే నువ్వు ఉంటున్నావు. అతడు వెళ్ళిపోగా, ఈరోజు ఈ మాట మనం హృదయంలో దాచుకుని వెళ్ళాలి. అమ్మో, అతడు వెళ్ళిపోతే, నీ రక్త సంబంధులు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా పెద్ద వచ్చే ఎఫెక్ట్ ఏముండదు. కానీ ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నావు.